శుభోదయం. నా పేరు లీనా. నేను 5వ తరగతి చదువుతున్నాను. మేమందరం తెలుగు రంజాన్ యాక్టివిటీ చేయబోతున్నాము. ఇస్లాం మత ప్రతీకగా నిలిచే పండుగ రంజాన్. ఇస్లాం నెలలో రంజాన్ 9వ నెల. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరింపచేసినందుకు ముస్లింలు గుర్తుగా ఉపవాసం ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్ జోయా ఉపవాసం ఎందుకు చేస్తామో చెప్పబోతుంది. ఉపవాసం పాటించడం వల్ల మనిషిలో ఆత్మ నిగ్రహం, పాపభీతి పెంపొందుతాయి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అన్న ఉపవాసం గురించి చెప్పబోతుంది. శోధానికి ముందే భోజనం మింగించి దాదాపులు 14 గంటల వరకు అన్నం పానీయాలకు దూరంగా ఉంటారు. కఠోరమైన ఉపవాస దీక్షతను సూర్యాస్తమయం తర్వాత విరమిస్తారు. లైలాతుల్ ఖద్ర్ అంటే ఘనమైన రాత్రి అని. ఈ రాత్రి నుంచి అందరూ క్షమాభిక్షకై అల్లాని ప్రార్థిస్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అయాజ్ చెప్పబోతున్నాడు. ఉపవాసం చేసే భాగ్యం లభించినందుకు దేవునికి కృతజ్ఞతగా రంజాన్ పండుగను జరుపుకుంటారు. నెలవంకను దర్శించడం మరునాడే ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. సామూహిక ప్రార్థనలు చేసి ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. రంజాన్ పండుగ రోజు కొత్త బట్టలు ధరించి పేదవాళ్ళని దానం చేస్తారు. ఈ రంజాన్ పండుగ రోజు షీర్ కుర్మా చేసుకొని తింటారు. ఈ విధంగా రంజాన్ పండుగని చేసుకుంటారు.